హలో ఎవరివన్. మరణం తర్వాత మనిషికి జీవితం ఉందా? మరణించిన తర్వాత మనిషి యొక్క ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం ప్రీవియస్గా ఒక షార్ట్ వీడియోలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ విషయం గురించి ఈరోజు మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. అయితే మనిషి జీవితానికి మరణం అనేది అంతమా కాదా అనేది మనం ఈ వీడియో పూర్తి అయ్యేసరికి ఒక క్లారిటీ మనకు వస్తుంది నేను ఆశిస్తున్నాను. టాపిక్లోకి మనం వెళ్తే ఎన్డిఈ అనే ఒక షార్ట్ ఫామ్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఎన్డిఈ అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనేది ప్రవేశపెట్టిన వ్యక్తి రేమండ్ మూడీ. ఆయన పరిశోధనలు చేయడం జరిగింది. మరణించి మరలా బ్రతికిన వ్యక్తులు ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్ళి ఆయన పరిశోధనలు నిర్వహించడం జరిగింది. ఆ వ్యక్తులు చనిపోయిన తర్వాత ఎలాంటి ప్రదేశానికి వెళ్ళారు, ఎలాంటి మార్గాల గుండా వెళ్ళారు, ఎవరిని కలిశారు, వెళ్ళిన ప్రదేశం ఎలా ఉంది అనే విషయాలన్నింటినీ డీటెయిల్డ్గా అనేక మంది దగ్గర నుంచి విషయాలను సేకరించడం జరిగింది. సేకరించిన విషయాలన్నింటినీ కలిపి లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనే ఒక బుక్ కూడా ఆయన రాయటం జరిగింది. ఆ బుక్లో అనేక విషయాలు ఆయన వెల్లడించడం జరిగింది. రేమండ్ మూడీ గారు చేసిన పరిశోధనలో చాలామంది దగ్గర నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఆయన కొన్ని విషయాల్ని తన పుస్తకంలో రాయడం జరిగింది. ఆ విషయాలు ఏంటంటే, మరణించిన వ్యక్తి తన శరీరంను వదిలిపెట్టి బయటికి రావటం, బయట నుంచి తన శరీరాన్ని తను చూస్తూ ఉండడం, ఆ శరీరాన్ని చూస్తున్నాడు కానీ అందులోకి ప్రవేశించలేకపోవడం. అలానే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ మరణించిన వ్యక్తి ఒక చీకటి స్వరంగం గుండా వెళ్తూ చివరికి ఒక వెలుగులో ప్రవేశించడం, ఆ వెలుగులోకి వెళ్ళిన తర్వాత ఒక పీస్ని అతను ఎక్స్పీరియన్స్ చేయడం, చాలా గొప్ప పీస్ని అతను ఎక్స్పీరియన్స్ చేసినట్లు వారందరూ చెప్పడం జరిగింది. అయితే ఆ పీస్లో భయం లేదు, బాధ లేదు. వారైతే లిటరల్గా చెప్పే విషయం ఏంటంటే, వారు అక్కడి నుంచి రావాలని వారు కనిపించలేదంట, ఇక్కడే ఉంటే బాగుండు అని అనిపించింది. అలాంటి ఎక్స్పీరియన్స్ని వారు షేర్ చేసుకోవడం జరిగింది. ఇలా వెలుగు గుండా వెళ్ళిన వ్యక్తులు, చీకటి స్వరంగం గుండా వెలుగులోకి వెళ్ళిన వ్యక్తులు ఉన్నారు. వారి బంధువులు కూడా కలిసినట్లు, ఒక దేవదూతలను కలిసినట్లు, ఆ దేవదూతలు వారి మీద ఎంతో ప్రేమను చూపించినట్లు వారు చెప్పడం జరిగింది. కొంతమంది డిఫరెంట్ టైమింగ్స్లో మరలా వారి శరీరంలో ప్రవేశించడం జరిగింది. కొంతమంది ఒక 1 hour, కొంతమంది ఒక 7 hours, ఇట్లా 9 hours, కొంతమంది 1 week 1 day కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. చనిపోయి కొంత సమయం అయిన తర్వాత, లేదంటే కొంతకాలం అయిన తర్వాత వారికి అక్కడున్న దేవదూతలు కానీ ఒక ఆధ్యాత్మిక వ్యక్తి కానీ ఇలా చెప్పారంట, మీ సమయం ఇంకా రాలేదు, మీరు తిరిగి వెళ్ళిపోండి అని చెప్తే వారు మరలా తిరిగి వారి శరీరంలో ప్రవేశించడం జరిగింది. ఈ విషయాలన్నీ వారు తిరిగి శరీరంలోకి ప్రవేశించి మరలా జీవం పోసుకున్న తర్వాత చెప్పిన మాటలు ఇవి. డాక్టర్ రేమండ్ మూడీ గారి ద్వారా జరిగిన పరిశోధనలు ఇవైతే ఇంకా బయట వ్యక్తులు కొంతమంది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ని అనుభవించిన వారి యొక్క అనుభవాలను కూడా మనం గ్యాదర్ చేసాం. అవి ఒక్కసారి పరిశీలిద్దాం. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని అనుభవించిన కొంతమంది వ్యక్తులు మనం గమనిస్తే, అందులో మొదటి వ్యక్తి డాక్టర్ జార్జ్ రిచే. ఆయన నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ని ఇలా షేర్ చేశాడు. ఆయన మరణించిన తర్వాత తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళటం తను ఎక్స్పీరియన్స్ చేశాడంట. అలానే తన శరీరం అక్కడ పడి ఉండటం, ఆయన ఆత్మ విడిగా వెళ్ళిపోవటం, వెళ్ళి ఒక ఆధ్యాత్మిక వ్యక్తిని కలవటం అనే విషయాల్ని అతను షేర్ చేసుకోవడం జరిగింది. అలాగే రిటర్న్ ఫ్రమ్ టుమారో అనే బుక్ కూడా ఆయన రాయడం జరిగింది, తన ఇంట్రడక్షన్ని, తన ఎక్స్పీరియన్స్ని తెలియజేయడానికి. ఇంకొక వ్యక్తి పామ్ రెనాల్డ్స్ అనే ఒక మహిళ. ఆమె అమెరికా దేశానికి చెందిన మహిళ. ఆమె మెదడుకు సంబంధించిన ఒక శస్త్రచికిత్స చేయించుకునే సమయంలో స్పృహ కోల్పోయి చనిపోయిన పరిస్థితులకు వెళ్ళింది. ఆమె అనుభవంలో ఏం జరిగిందంటే, తను డాక్టర్స్ చేస్తున్న శస్త్రచికిత్సను పక్క నుండి చూసిందంట. తన శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ డాక్టర్స్ చేస్తున్న శస్త్రచికిత్సను సర్జరీని చూస్తూ వారే పనిముట్లు వాడారు అంటే తన స్పృహలో ఉండదు కదా, తన స్పృహ కోల్పోయింది, పూర్తిగా డెడ్ అయిన పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఆమె ఆత్మగా వారి మధ్య ఉండి డాక్టర్స్ ఏమేమి పనిముట్లు యూజ్ చేశారు, ఏమేమి పరికరాలను నా మీద యూజ్ చేశారు, ఎలాంటి సర్జరీ చేశారు, ఇవన్నీ తను చనిపోయి మరలా బ్రతికిన తర్వాత, అంటే మరణాన్ని ఎక్స్పీరియన్స్ చేసి తిరిగి వచ్చిన తర్వాత అవన్నీ చెప్పడం జరిగింది. ఇది కొంత నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కేసుల్లో ఇదొక మలుపు లాంటి కేసుగా అభివర్ణిస్తారు. ఇంకొక వ్యక్తి ఎబెన్ అలెగ్జాండర్ అనే వ్యక్తి. ఆయన ప్రొఫెషనల్గా ఒక న్యూరో సర్జన్.
ఆయన కూడా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. ఆ డెత్ ఎక్స్పీరియన్స్లో ఆయన ఒక చీకటి స్వరంగం గుండా వెళ్ళి చివరి వెలుగులో ప్రవేశించడం జరిగింది. ఆ వెలుగు తనకి ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమగా, ఎంతో ఆదరణగా అనిపించింది అని చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆధ్యాత్మిక యువతి తనను గైడ్ చేసి తనను ప్రేమగా మాట్లాడటం నెమ్మదిగా అనిపించిందని ఆయన షేర్ చేయడం జరిగింది. అయితే ఆయన ప్రొఫెషనల్గా ఒక న్యూరో సర్జన్ కాబట్టి ఆయన శాస్త్రానికి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్కి మధ్య ఉన్న సమన్వయాన్ని చక్కగా వివరించాడు. ఇది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో ఒక భాగం, దీనిని తప్పకుండా నమ్మాలని ఆయన వాదించడం జరిగింది. దీని గురించి కూడా సైన్స్ పరంగా చాలా చర్చలు అయితే జరిగాయి. ఎబెన్ అలెగ్జాండర్ తాను అనుభవించిన ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ ప్రూఫ్ ఆఫ్ ఎవెన్ అనే ఒక బుక్ కూడా రాయటం జరిగింది. అందులో వీటన్నిటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలానే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అనుభవించిన వ్యక్తుల్లో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు. కల్టన్ బర్పో అనే చిన్నపిల్లవాడు, అతని జీవితంలో జరిగిన ఒక సన్నివేశం ఏంటంటే, అతనికి చిన్న వయసులోనే మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స చేయడం జరిగింది. అతను మెదడుకు సంబంధించిన శస్త్రచికిత్స చేసే సమయంలో కోమాలోకి వెళ్ళటం లేదా చనిపోవటం జరిగింది. అయితే ఆ చనిపోయినప్పుడు అతను ఒక ప్రపంచంలోకి, వేరే ప్రపంచంలోకి వెళ్ళి అక్కడ దేవదూతలను, జీసస్ క్రైస్ట్ని చూసినట్టు తన అనుభవాలని షేర్ చేసుకోవడం జరిగింది. ఆ అనుభవాలన్నింటినీ కలిపి తన తండ్రి హెవెన్ ఈజ్ ఫర్ రియల్ అనే బుక్ రాయడం జరిగింది. అందులో వీటన్నిటిని షేర్ చేయడం జరిగింది. కొన్ని కేసుల వివరణ మనం చూసాం కదా. అయితే వీటన్నిటి గురించి సైన్స్ ఏం చెప్తుందంటే, చాలామంది వ్యక్తులు వారి గుండె ఆగిపోయి మరలా బ్రతికారు. ఆ బ్రతికిన వ్యక్తులు నిజంగా చనిపోయినట్లు కాదు. అయితే వారు గుండె ఆగిపోయినప్పుడు వారి మెదడుకు పూర్తిగా ఆక్సిజన్ లేదా బ్లడ్ సప్లై ఆగిపోవటం వల్ల వారు కోమా లాంటి పరిస్థితులకు వెళ్ళి ఇలాంటి వేరే ప్రపంచానికి సంబంధించిన భ్రాంతులను లేదంటే దృశ్యాలను చూడటం ఒక కళలాగా అనిపించి ఉండొచ్చు అని సైన్స్ చెప్తుంది. కానీ దాన్ని కూడా ఇదే జరిగి ఉంటుంది అని సైన్స్ కూడా గట్టిగా చెప్పట్లేదు. ఇలా జరిగి ఉండొచ్చు అని ఎన్డీఏని, నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కూడా పూర్తిగా కొట్టివేయట్లేదు సైన్స్. అయితే సైన్స్ పూర్తిగా చెప్తున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తి గుండె ఆగిపోయినప్పుడు అతను చనిపోయాడని మనం అనుకోవచ్చు, కానీ అతను నిజంగా చనిపోయి ఉండడు. అతని మెదడుకు వెళ్లాల్సిన ఆక్సిజన్, బ్లడ్ సప్లై లెవెల్స్ తగ్గి ఒక కోమా లాంటి పరిస్థితులకు వెళ్ళి ఒక కళ్ళలాంటి ఒక భావన ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. ఇలా జరిగి ఉండొచ్చు అని అంటుంది, కానీ సైన్స్ ఇదే జరిగి ఉంటుంది అని చెప్పట్లేదు. అయితే సైన్స్ కూడా దీని గురించి ఫుల్ క్లారిటీ ఏమి ఇవ్వలేదు. వారి ఊహల్లో నుంచి వచ్చినాయా, వారి కళలాంటి భావనలు, వీటన్నిటి గురించి పరిశోధనలు చేస్తామండి. అయితే మీరేమనుకుంటున్నారు దీని గురించి? ఒక వ్యక్తి మరణం తర్వాత జీవితం ఉందనుకుంటున్నారా, లేదంటే ఆ మరణం మనిషి జీవితానికి అంతమా? మరణం తర్వాత ఆత్మ ఈ శూన్యంలో కలిసిపోయి ఈ శూన్యంలోనే ఆవిరైపోతుంది అనుకుంటున్నారా? ఈ విషయం గురించి మతాలు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని మతాలు అయితే మనిషి చనిపోయి వేరొక రూపంలో పుడతాడని, పునర్జన్మని చెప్తా ఉంది. కొన్ని మతాలు అయితే చనిపోయిన వ్యక్తి వారు చేసిన పుణ్యకార్యాలను బట్టి మంచి లోకానికి, చెడ్డ లోకానికి వెళ్తారు, లేదంటే పరలోకానికి, నరకానికి వెళ్తారని చెప్తా ఉంది. అయితే నేను మీకు ఒక వ్యక్తిని ప్రజెంట్ చేయబోతున్నాను. మనకి మరణం అవతల జీవితం ఉందా లేదా అని చెప్పడానికి ఒక హిస్టారికల్ ఎగ్జాంపుల్, హిస్టారికల్ ఎవిడెన్స్ అని చెప్పొచ్చు. ఆ వ్యక్తి జీసస్ క్రైస్ట్. ఈయన మీరు మతపరంగా చూడొద్దు, ఈయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. మీరు ఏమనుకున్నప్పటికీ ఈయన మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. అయితే ఈయన ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద జీవించి, మరణించి తిరిగి 3వ దినాన లేచాడు అని హిస్టారికల్గా ఎవిడెన్స్ ఉంది. బైబిల్లో కూడా ఇవన్నీ లిఖించడం జరిగింది. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చాలా విషయాలు చెప్పడం జరిగింది. యోహాను 11:25లో పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను బ్రతుకును అనే మాట చాలా స్పష్టంగా ఉంది. ఆయన చెప్పే మాట ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచేవాడు. ఎందుకు ఆయన యందు విశ్వాసం ఉంచాలంటే, మరణం తర్వాత జీవితానికి ఆయన మార్గంగా తను చెప్తుంది. మరణం అవతల జీవితానికి ఆయన ద్వారా మాత్రమే మార్గం ఏర్పడింది. ఆయన బ్రతికిన బ్రతుకు కూడా పరిశుద్ధంగా, ఒక దేవుడు ఏ విధంగా భూమి మీదకి వచ్చి బ్రతుకుతాడు, దేవుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి. బైబిల్లో ఈ విషయం చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన చనిపోయిన తర్వాత మనకి నిత్య జీవితాన్ని ఇవ్వడానికి తన జీవితాన్ని కూడా సాక్రిఫైస్ చేశాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే, మరణం తర్వాత జీవితం ఉంది. మా అమ్మ జీవితంలో కూడా ఇది జరిగింది. తను మరణ పడక మీద నుంచి
చనిపోయిన స్థితిలోకి వెళ్ళి నూతన లోకంలోకి ప్రవేశించి దేవదూతల్ని కలిసినట్లు మా అమ్మ ఎక్స్పీరియన్స్లో జీసస్ క్రైస్ట్ గివ్స్ ఏ ప్రామిస్, మీరు నాతో కూడా ఉంటారు మరణించిన తర్వాత. మరణం అనేది జీవితానికి అంతం కాదని ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మరణమే మనిషి జీవితానికి అంతం కాదు, మరణం తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం కోసం మనం ప్రయాసపడదాం. ఆ జీవితాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి మనం చేసిన పాపముల నిమిత్తం, మనం చేసిన అతిక్రమముల నిమిత్తం ఆయన శిలువలో మరణించి మన కోసం, మనం నిత్య జీవానికి అర్హులం కాకపోయినప్పటికీ మన శిక్ష అనుభవించి నరకానికి వెళ్ళవలసిన ఆత్మీయుడిగా మనల్ని ప్రేమించి మన స్థానంలో ఆయన చనిపోయి మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన దేవుడై ఉన్నప్పటికీ కూడా మనిషి రూపంలో ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఈ త్యాగం చేశాడు. ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇవి నిజమై ఉండొచ్చు. ఆ ఎక్స్పీరియన్సెస్ వారు నిజంగా అనుభవించారు, కానీ అది మరణం తర్వాత జరిగిందా, లేదంటే ఇవి వారి అనుభూతుల్లో లేదంటే కళల రూపంలో జరిగినాయా అనేవి మనం వాటిని తేల్చి చెప్పలేము. క్లినికల్ డెత్ వేరు, నిజమైన డెత్ వేరు అని సైన్స్ చెప్తా ఉంది. క్లినికల్ డెత్ అంటే కేవలం గుండె మాత్రం ఆగిపోయి మెదడు పనిచేస్తూనే ఉంటుంది, కాకపోతే ఆక్సిజన్ బ్లడ్ సప్లై తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఇలాంటి భ్రాంతులకి, ఇలాంటి విషయాలకి మన మెదడులో మన ఆలోచనలు మన కళల్లో జరుగుతూ ఉంటాయని సైన్స్ చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ మనకి నిజంగా మరణం తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం కోసం మనం ప్రయాసపడాలి. మనకి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే అనుగ్రహించగలడని మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచిన వ్యక్తి వేరే ఎవరూ లేరు. మరణం అవతల ఇది ఉంది అని వెళ్ళి చూసి వచ్చి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎందుకంటే ఆయన ఇవన్నీ క్లినికల్ డెత్లు లేదంటే జరిగావి జరగలేదని అనుకోవచ్చు, కానీ ఆయన అలా కాదు. చరిత్ర నిరూపించింది. ఆయన మరణించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన మరణం కూడా క్లినికల్లీ ప్రూవెన్ జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకి నిత్య జీవం ఇవ్వడానికి, మరణం అవతల జీవితం ఇవ్వడానికి ఆయన ప్రయాసపడుతున్నాడు. మనం కూడా అదే దారిలో వెళ్ళి మరణం తర్వాత జీవితం కోసం మనం ప్రయాసపడాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.